నమస్కారం, నా పేరు రజిత. న్యూస్ 10 టీవీకి స్వాగతం. ఇక వివరాలకు వెళ్తే ఏఓబీలో కటాఫ్ ఏరియాలో గురుప్రియ వంతెన నిర్మాణం జరిగిన తర్వాత పరిసర పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించలేదని ఆరోపిస్తూ 7 పంచాయతీలకు చెందిన గిరిజనులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఏఓబీలోని కటాఫ్ ఏరియాలోని బోడా పొదర్, నవగూడచ, దొరగూడ, గుంటవాడ, పప్పునూరు, కుర్మనూరు పంచాయతీలకు చెందిన వందలాది మంది గిరిజనులు సభాస్థలి నుంచి నేరుగా చిత్రకొండ పోలీస్ స్టేషన్ కు సాంప్రదాయ ఆయుధంతో దాడికి దిగారు. కత్తులు, గొడ్డలు, బాణాలతో స్టేషన్ గేట్లు బద్దలు కొట్టి స్టేషన్ పరిసరాలకు ప్రవేశించి వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఫర్నిచర్ సామాగ్రి, భవనాలు ధ్వంసం చేశారు. గత వారం రోజులుగా నుంచి చిత్రకొండ పోలీసుల ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో గంజాయి నిల్వలపై పోలీసులు దాడి చేసిన సమయంలో జరిగిన గొడవ దీనికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు దాడి సమయంలో పోలీసులకు గిరిజనుల మధ్య జరిగిన పెరుగులాటలో కొంతమంది గిరిజనులు గాయపడడంతో పాటు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో యాడ్ లైఫ్ యోగా సెంటర్ లో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు బాలకృష్ణ. On the lower lip and with a thumb close your ears and take a deep breath while exhaling, give a humming bee sound. And try to hold your foot. Look back from the above the left shoulder. Squeeze your spine. It's 8th International Yoga Day. అందరికీ ఒక 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి స్వాగతం పలుకుతూ, ఇప్పటికీ మన ప్రపంచంలో 175 దేశాలు ఏదైతే యోగా మందకరించి మొదలైందో వాట్లను అంగీకరించి వాట్లను ఆచరిస్తూ 15 దేశాలతో మొదలైంది. ఇవాళ 175 దేశాలకు విస్తరించిందంటే మన ప్రాచీన ఋషులు కానీ లేకపోతే మన ప్రాచీన గ్రంథాలు కానీ ఎంత గొప్పవో మనంతా ఒకసారి నెంబరేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క ఏదైతే మనం మందు వాడతాం, ఏదైనా జబ్బులు వస్తే మనకి అది నివారించడానికని మందులు వాడతాం. కానీ ఈ యొక్క యోగా అభ్యాసంతో శరీరమే కాకుండా అంతఃకరణ శుద్ధి కూడా యోగాభ్యాసం వల్ల కలుగుతుంది. నేలకొండపల్లి మండల కేంద్రంలో నడిరోడ్డుపైనే బాహాబాహి బార్ షాపు వద్ద మొదలైన పంచాయతీ పొట్టి శ్రీరాములు సెంటర్లో యువకులు తలలు పగలగొట్టుకున్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిన వివాదం మొత్తం 20 మందిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ మహబూబ్ నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర అంబార్కి క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొని యోగా చేశారు. కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు ద్వారా గాలిని వదిలేసేయాలి. స్లోగా మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా
గాలిని బాగా పీల్చుకొని సూక్ష్మ నరాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి రక్త ప్రసరణ బాగా జరిగి మనకు జ్ఞాపక శక్తి ఉపన్యాసకులకు ఒక సమస్య మీద మంచి క్లారిటీ వస్తుంది కనుక ఇది చాలా మంచిది. అందరూ కూడా ఎవ్రీడే ప్రతిరోజు ప్రాణాయామంలో ఈ అనులోమ విలోమం చాలా ఇంపార్టెంట్ అయింది. స్లోగా రిథమిక్గా ఉండాలి, ఒక సిస్టమేటిక్ ఉండాలి, యూనిఫామ్గా ఉండాలి. కుర్చీల మీద కూర్చున్న కూడా చేయొచ్చు. ఇది ఎవరు చేస్తే వాళ్ళకు లాభం ఉంటుంది. మళ్ళీ పొడి ముక్కు ద్వారా గాలిని బాగా పీల్చుకొని కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు ద్వారా గాలిని వదిలేసేయాలి. స్లోగా వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా గాలిని బాగా పీల్చుకొని ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు ద్వారా గాలిని స్లోగా వదిలేసేయాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. రెండు కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టుకోవాలి. కుడి ముక్కు ద్వారా బాగా గాలి పీల్చుకోవాలి. కుడి ముక్కు మూసి ఎడమ ముక్కు ద్వారా గాలిని వదిలేసేయాలి. ఈ ప్రక్రియ నడుస్తూనే ఉండాలి. కనీసం 5 నిమిషాలు మనం ఈ అనులోమ విలోమం చేసినట్లయితే మెదడులో ఉండే సూక్ష్మ నరాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి రక్త ప్రసరణ బాగా జరిగి మనకు జ్ఞాపక శక్తి బాగొస్తుంది, నిద్ర బాగొస్తుంది. మనము చదువుకున్న వాళ్ళకు చదువుకున్నది బాగా జ్ఞాపకం ఉంటుంది. ఇక నిర్మల్ జిల్లా బాసరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. IIIT విద్యార్థుల సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. నెంబర్ 6 యోగా నిత్య జీవితంలో భాగమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి పాల్గొని యోగాసనాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొంతమంది రోగాల పట్ల యోగా చేద్దామని అనుకుంటున్నారని, అలా కాకుండా నిత్యం యోగా చేయడం వల్ల పూర్తి ఆయుష్తో నిండు నూరేళ్లు బ్రతుకుతారని తెలిపారు. కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని, అన్నిటికీ పరిష్కారం యోగా అని హరీష్ రావు చెప్పొచ్చారు. అన్ని కాలాలు సమ్మర్ వింటర్ ఎప్పుడైనా కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. హైబ్రిడ్ కూడా సాధన చేయొచ్చు. నిద్ర లేని సమస్యను నివారిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. నాడీ శోధన ప్రాణాయామం. ఇప్పుడు సేమ్ ఇలాంటి రైట్ లెగ్ లోపల వైపు, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ తిప్పండి. మళ్ళీ డూ స్లోలీ బ్రీత్ అవుట్. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ సైడ్ లో ఉండాలి. తర్వాత పైకి పైన ఉన్న రైట్ హ్యాండ్ చూడాలి. నీస్ పెట్టవద్దు. ప్రతి ఫైనల్ పోజ్ లో శ్వాస నార్మల్ గా మెయింటైన్ చేయండి. అయుక్త అభ్యాస యోగేన సర్వరోగ సముద్భవ. ఎవరైతే ప్రాణాయామాన్ని రోజు సాధన చేస్తారో, ఒక క్రమపద్ధతిలో సాధన చేస్తారో అన్ని రోగాలను తగ్గించుకునే ఇవన్నీ కూడా స్ట్రెంథెన్ అవుతాయి. స్లోలీ ఇన్హేల్, స్లోలీ ఎక్స్హేల్. శ్వాస కోసం సంబంధించినటువంటి రోగాలను తగ్గిస్తాయి. ఇక దేశవ్యాప్తంగా జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుగుతుంది. 75 నగరాల్లో వేడుకలు జరుగుతుండగా కర్ణాటక రాష్ట్రం మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యోగా ఫర్ హ్యూమినిటీ నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొని ఆసనాలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో సీఎం కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ నోయిడాలోని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రిషికేశ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
इस वर्ष योग दिवस का मुख्य आयोजन स्थल है कर्नाटक के मैसूर शहर में स्थित बेहद खूबसूरत मैसूर पैलेस का ये परिसर। Part of celebration is Yoga for Humanity. Area in front of the palace is filled with the yoga practitioners. श्रीमान थावरचंद गहलोत जी, मुख्यमंत्री श्री बसवराज बोम्बाई जी, श्री युद्धवीर कृष्णदत्त चामराजा वाडियार जी, राजमाता प्रमोदा देवी, मंत्री श्री सर्बानंद सोनोवाल जी, देश और विश्व भर के सभी लोगों को 8वें अंतर्राष्ट्रीय योग दिवस की हार्दिक शुभकामनाएं। आज योग दिवस के अवसर पर मैं कर्नाटक की सांस्कृतिक राजधानी, अध्यात्म और योग की धरती मैसूरू को प्रणाम करता हूं। मैसूरू जैसे भारत के आध्यात्मिक केंद्रों ने जिस योग ऊर्जा को सदियों से पोषित किया, आज वो योग ऊर्जा विश्व स्वास्थ्य को दिशा दे रही है। आज योग वैश्विक सहयोग का पारस्परिक आधार बन रहा है। आज योग मानव मात्र को निरोग जीवन का विश्वास दे रहा है। हम आज सुबह से देख रहे हैं कि योग की जो तस्वीरें कुछ वर्ष पहले केवल घरों में, आध्यात्मिक केंद्रों में दिखती थी, वो आज विश्व के कोने कोने से आ रही है। ये तस्वीरें आत्मिक बोध के विस्तार की तस्वीरें हैं। ये तस्वीरें एक सहज, स्वाभाविक और साझी मानवीय चेतना की तस्वीरें हैं। खास तौर पर तब जब दुनिया ने बीते 2 सालों में सदी की इतनी बड़ी महामारी का सामना किया हो। इन परिस्थितियों में देश, द्वीप, महाद्वीप की सीमाओं से ऊपर योग दिवस का ये उत्साह, ये हमारी जीवटता का भी प्रमाण है। योग अब एक वैश्विक पर्व बन गया है। योग किसी व्यक्ति मात्र के लिए नहीं, संपूर्ण मानवता के लिए है। इसलिए इस बार अंतर्राष्ट्रीय योग दिवस की थीम है योगा फॉर ह्यूमैनिटी। मैं इस थीम के जरिए योग के इस संदेश को पूरी मानवता तक पहुंचाने के लिए यूनाइटेड नेशंस का और सभी देशों का हृदय से धन्यवाद करता हूं। मैं दुनिया के सभी नागरिकों का भी सभी भारतीयों की तरफ से अभिनंदन करता हूं। साथियों, योग के लिए हमारे ऋषियों ने, हमारे महर्षियों ने, हमारे आचार्यों ने कहा है, शांतिम योगेन विंदति। इट मीन्स योगा ब्रिंग पीस फॉर अस। द पीस फ्रॉम योगा is not only for individuals. Yoga brings peace to our society. Yoga brings peace to our nations and the world. And yoga brings peace to our universe. This might feel an extreme thought to someone, but our Indian sages have answered this with a simple mantra. Yat pinde tad brahmande. This whole universe starts from our own body and soul. The universe starts from us, and yoga makes us
conscious of everything within us and builds a sense of awareness. It starts with self-awareness and proceeds to awareness of the world. When we become aware of ourselves and our world, we begin to spot things that need to be changed, both in ourselves and in the world. These may be individual lifestyle problems or global challenges like climate change and international conflicts. Yoga makes us conscious, competent, and compassionate towards these challenges. Millions of people with a common consciousness and consensus, millions of people with inner peace will create an environment of global peace. That's how yoga can connect the people. That's how yoga can connect the countries. And that's how yoga can become a problem solver for all of us. साथियों, भारत में हम इस बार योगा दिवस हम एक ऐसे समय पर मना रहे हैं जब देश अपनी आजादी के 75वें वर्ष का पर्व मना रहा है, अमृत महोत्सव मना रहा है। योग दिवस की ये व्यापकता, ये स्वीकार्यता भारत की उस अमृत भावना की स्वीकार्यता है जिसने भारत के स्वतंत्रता संग्राम को ऊर्जा दी थी। इसी भावना को सेलिब्रेट करने के लिए आज देश के 75 अलग अलग शहरों के 75 ऐतिहासिक स्थलों के साथ ही अन्य नगरों के लोग भी ऐतिहासिक स्थानों पर योग कर रहे हैं। जो ऐतिहासिक स्थान भारत के इतिहास के साक्षी रहे, जो स्थान सांस्कृतिक ऊर्जा के केंद्र रहे, वो आज योग दिवस के जरिए एक साथ जुड़ रहे हैं। इस मैसूरू पैलेस का भी इतिहास में अपना एक विशेष स्थान है। भारत के ऐतिहासिक स्थलों पर सामूहिक योग का अनुभव भारत के अतीत को, भारत की विविधता को और भारत के विस्तार को एक सूत्र में पिरोने जैसा है। अंतर्राष्ट्रीय स्तर पर भी हमने इस बार गार्डियन रिंग ऑफ योगा, ये गार्डियन रिंग ऑफ योगा का ऐसा ही अभिनव प्रयोग आज पूरे विश्व भर में हो रहा है। दुनिया के अलग अलग देशों में सूर्योदय के साथ, सूर्य की गति के साथ लोग योग कर रहे हैं, योग से जुड़ रहे हैं। जैसे जैसे सूर्य आगे बढ़ रहा है, उदय हो रहा है, उसकी प्रथम किरण के साथ अलग अलग देशों में लोग साथ जुड़ते जा रहे हैं। पूरी पृथ्वी के चारों ओर योग की रिंग बन रही है। यही है गार्डियन रिंग ऑफ योगा। योग के ये प्रयोग स्वास्थ्य, संतुलन और सहयोग की अद्भुत प्रेरणा दे रहे हैं। साथियों, दुनिया के लोगों के लिए योग आज हमारे लिए केवल पार्ट ऑफ लाइफ नहीं है। प्लीज रिमाइंड, ये पार्ट ऑफ लाइफ नहीं है, बल्कि योग अब वे ऑफ लाइफ बन रहा है। हमारा दिन योग के साथ शुरू हो, इससे बेहतर शुरुआत क्या हो सकती है। लेकिन हमें योग को किसी एक खास समय और स्थान तक ही सीमित नहीं रखना है। हमने देखा भी है, हमारे यहां घर के बड़े, हमारे योग साधक दिन के अलग अलग समय में प्राणायाम करते हैं। कई लोग अपने ऑफिस में भी काम के बीच में कुछ देर दंडासन करते हैं,
फिर दोबारा काम शुरू करते हैं। हम कितने भी तनावपूर्ण माहौल में क्यों ना हो, कुछ मिनट का ध्यान हमें रिलैक्स कर देता है, हमारी प्रोडक्टिविटी को बढ़ा देता है। इसलिए हमें योग को एक अतिरिक्त काम के तौर पर नहीं लेना है, हमें योग को जानना भी है, हमें योग को जीना भी है, हमें योग को पाना भी है, हमें योग को अपनाना भी है और हमें योग को पनपाना भी है। और जब हम योग को जीने लगेंगे, योग दिवस हमारे लिए योग करने का नहीं बल्कि अपने स्वास्थ्य, सुख और शांति को सेलिब्रेट करने का माध्यम बन जाएगा। साथियों, आज समय है कि हम योग से जुड़ी अनंत संभावनाओं को साकार करें। आज हमारे युवा बड़ी संख्या में योग के क्षेत्र में नए नए आइडियाज के साथ आ रहे हैं। इस दिशा में हमारे देश में आयुष मंत्रालय ने स्टार्टअप योगा चैलेंज भी लॉन्च किया है। योग के अतीत को, योग की यात्रा को और योग से जुड़ी संभावनाओं के लिए यहां मैसूरू के दशहरा ग्राउंड में इनोवेटिव डिजिटल एग्जीबिशन भी लगी है। मैं देश के और दुनिया के सभी युवाओं में से इस तरह के प्रयासों से जुड़ने का आह्वान करता हूं। मैं वर्ष 2021 के लिए प्राइम मिनिस्टर अवार्ड्स फॉर आउटस्टैंडिंग कंट्रीब्यूशन फॉर प्रमोशन एंड डेवलपमेंट ऑफ योगा के जो विनर्स हैं, मैं उन सभी विनर्स को हृदय से बहुत बहुत बधाई देता हूं। मुझे विश्वास है योग की ये अनादि यात्रा अनंत भविष्य की दिशा में ऐसे ही अनवरत चलती रहेगी। हम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामय के भाव के साथ एक स्वस्थ और शांतिपूर्ण विश्व को योग के माध्यम से भी गति देंगे। इसी भाव के साथ आप सभी को एक बार फिर योग दिवस की बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई, धन्यवाद। ಶ್ವಾಸ ಭರ್ತಿ हुए सिर को सामान्य स्थिति में ले आइए। ಉಸಿರನ್ನು ಒಳಗೆತ್ತಿಕೊಳ್ಳುತ್ತಾ ತಲೆಯನ್ನು ಸಮಸ್ಥಿತಿಗೆ ತನ್ನಿ। गर्दन घुमाने का अभ्यास करेंगे। ಕುತ್ತಿಗೆಯನ್ನು ತಿರುಗಿಸುವ अभ्यास। श्वास लीजिए, ಉಸಿರನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿ। श्वास छोड़ते हुए सिर को आगे की ओर झुकाइए। ಉಸಿರನ್ನು ಹೊರಹಾಕುತ್ತಾ ಕುತ್ತಿಗೆಯನ್ನು ಮುಂದಕ್ಕೆ ಬಾಗಿಸಿ। श्वास प्रश्वास के साथ सिर को घड़ी की सुई की दिशा में 2 बार घुमाइए। ಉಸಿರನ್ನು ಒಳಗೆತ್ತಿಕೊಳ್ಳುತ್ತಾ ಬಲಭಾಗದಿಂದ ತಲೆಯನ್ನು ಪ್ರದಕ್ಷಿಣಾಕಾರವಾಗಿ 2 ಸಾರಿ ತಿರುಗಿಸಿ। मैसूर के विश्व प्रसिद्ध मैसूर पैलेस परिसर पर आयोजित अंतर्राष्ट्रीय योग दिवस में हजारों योग साधकों का नेतृत्व किया माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने। 8वां अंतर्राष्ट्रीय योग दिवस समारोह न केवल मैसूर शहर, न केवल सारा देश, बल्कि सारा विश्व आज योगमय हो रहा है और भारत उसका नेतृत्व करता हुआ संपूर्ण विश्व के लिए। యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడం ఇంటర్నేషనల్ యోగా డే ముఖ్య ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బడదల రజని అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆయుష్ శాఖ నిర్వహించిన 8వ ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఆమె జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మన భారతీయ సంస్కృతిగా అభివర్ణించారు. యోగా అనే పదం సంస్కృతం నుండి పుట్టిందని, నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరించబడుతుందని తెలిపారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు యోగాను ఆశ్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంపీ కృష్ణబాబు, కలెక్టర్ ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ఆయుష్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి శ్వాస తీసుకుని యథాస్థానంలోకి మరొకసారి
తలను ముందుకు వంచి గడ్డాన్ని చాటి ఆడించే ప్రయత్నం చేయండి. మళ్ళీ నిటారుగా వెనుకకు నిదానంగా శ్వాస తీసుకుంటూ నిటారుగా. యోగా గురించి మీరు వినే ఉంటారు. ఇది మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మనకు వస్తున్నటువంటి వారసత్వ సంపద అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యోగా గురించి మన తెలుగువారికి మన భారతదేశంలో ఎంత తెలుసో ఈ మధ్యకాలంలో కనుక మీరు చూసుకుంటే ఇన్ ద రీసెంట్ ఇయర్స్ కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా మీ ఇక్కడున్న చాలామంది వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఫారిన్ కంట్రీస్లో ఉండే ఉంటారు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, రీసెంట్ టైమ్స్లో ఈవెన్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్ అండ్ ఎస్పెషల్లీ ఫారినర్స్, యూ సీ మోస్ట్ ఆఫ్ ద ట్రావెలర్స్ who come to India to explore our culture and try to know more about our ancient history. దాంట్లో భాగంగానే యోగా గురించి కూడా చాలా గొప్పగా తెలుసుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎర్లియర్ ఐ స్టేడ్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. నేనున్నప్పుడు ఎప్పుడన్నా కొంతమంది ఫారినర్స్ మా ఫ్రెండ్స్ ఎవరితో అన్నా ఇంటరాక్ట్ అయినప్పుడు, ఏదైనా కొంత ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వేర్ యూ ఫ్రమ్ అన్నప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఇండియా అనగానే వాళ్ళు కొన్ని ప్రామినెంట్ సిగ్నిఫికెన్స్ ప్లేసెస్ గురించి అలా డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం యోగా, యోగా ఇట్స్ వెరీ ఫేమస్ దేర్ అని అనేవాళ్ళు ఎగ్జైటెడ్గా. సో అంటే మన కంట్రీకి వచ్చి మన కల్చర్ గురించి తెలుసుకొని ఫస్ట్ ఆల్ ఉమెన్ అండ్ మీ బీయింగ్ ఎ ఉమెన్ అండ్ ఆల్ ఉమెన్ వాట్ దే స్పీక్ అబౌట్ ఇస్ our dress code, sari. They really praise our culture, our dress code, and they're very excited about it. అలానే మన కల్చర్ గురించి మాట్లాడుతూ యోగా గురించి కూడా చాలా గొప్పగా చెప్తూ అండ్ మెనీ ఆఫ్ దెమ్ యోగాను స్మరిస్తూ ఓం అని వాళ్ళు ఆ ఒక వర్డ్ని వాళ్ళు ఇక్కడ నుంచి నేర్చుకొని వచ్చి ఎంతో ఆధ్యాత్మికంగా, కొంతమంది అయితే టాటూస్ కూడా వేసుకుంటా ఉన్నారు అండ్ దే గెట్ సమ్ లాకెట్స్ ఆల్సో. అయితే చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. ఒక్కొక్కసారి అనిపించేది మన భారతదేశం గురించి యునైటెడ్ స్టేట్స్లో, అది కూడా ఒక అమెరికన్స్ నోట్లోంచి వాళ్ళు ఈ విధంగా మన గురించి పొగుడుతున్నారంటే రియలీ మేక్స్ us ప్రౌడ్. అండ్ వన్స్ అగైన్ వీ ఫీల్ లైక్ our India is the greatest country అని చెప్పి మనకు కూడా అక్కడ అనిపించేటువంటి సందర్భాలు చూశాను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగళ్లు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలను వింటూ వారిని తక్షణమే పరిష్కరిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటింటికి వెళ్లి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజల్ని అడిగి తెలుసుకుంటున్నారు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కేవీ ఉషా శ్రీచరణ్. పింఛన్ వచ్చిందమ్మా? ఎవరికమ్మా? అన్నయ్యకి వస్తా ఉంది. పంటల బీమా పడింది అంటే ఇది 3 ఏండ్లది.
పైనసారి పడింది. చేయూత పడిందా? 2 సార్లు వచ్చింది. సున్నా వడ్డీ వచ్చింది, రైతు భరోసా వచ్చింది. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? జగనన్న ఇస్తున్నారు. ఇప్పుడు మహిళలకు 18,000 ఎందుకు ఇస్తున్నాడు చెప్పు సార్? మా ఆరోగ్య గురించి, ఆరోగ్యం గురించి, బాధల గురించి, కష్టాల గురించి. ఇట్లా ఆడవాళ్ళు కష్టాలు, ఆరోగ్యాలు, బాధలు చూస్తూ ఉండే మనకి ఎవరు? గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎప్పుడన్నా ఒక్క రోజన్నా ఇట్లా పట్టించుకున్నాడా? పెంచినే లేదు మేడం, పెంచినే లేదు. ఇట్లా 18,000 డబ్బులు కానీ పడలేదు, వచ్చినా కానీ మాకు ఇవ్వలేదు. అంటే ఆడిచ్చాడులే ఆయన, ఆడిచ్చినాడు ఆడలేదు కానీ పెంచేవాళ్ళు కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18,000 ఇట్లా అంతా ఇచ్చి ఆర్థికంగా మహిళలకి సాయం పడుతున్నాడు సార్. నువ్వు ఎట్లా సాయం చేస్తావు జగన్ సార్? సాయం చేస్తాం. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా రావాలి, మరీ ఒకసారి ఇంకొకసారి రావాలి అని కోరుకుంటామా? కోరుకుంటాం. ఏ గుర్తు కోటేస్తే సార్ ముఖ్యమంత్రి అయితే? అమ్మా మీ ఇంట్లో మొబైల్ ఉంది కదమ్మా, జగనన్న పరిపాలన పట్ల మీకు పూర్తిగా సంతృప్తి ఉంది అంటే 8296082960 ఫోన్ చేయండి, మిస్ కాల్ ఇవ్వండి సార్, వాయిస్ వస్తారు. ఎంత వస్తుంది పెన్షన్? 2,500. ఎవరు ఇస్తున్నారు పెన్షన్? కరెక్ట్గా ఏ డేట్కి వచ్చి ఇస్తారు ఇంటికి? 1వ తారీఖు. 1వ తారీఖు. గతంలో మీరు పెన్షన్ ఎక్కడ తీసుకునేవారు? ఊరు ముందర పోవాలా, ఆడ పోయి వెయిట్ చేయాలా. ఇప్పుడు ఇంటి ముందరకే వస్తుందా? ఇంటి ముందరకి ఎవరు పంపిస్తున్నారు? జగన్ పంపిస్తున్నాడు. మళ్ళీ జగన్ సార్ ముఖ్యమంత్రి చేసుకుంటామా? గట్టికి చెప్పు. ఏ గుర్తు కోటేస్తే ముఖ్యమంత్రి అవుతారు సార్? నమస్తే. ప్రజాపక్షాన పోరాడుతున్నందునే తెలుగుదేశం పార్టీ నాయకులపై, క్యాడర్పై అక్రమ కేసులు, వారి ఆస్తులు ధ్వంసం చేయడం, వేధించడం, ముఖ్యంగా పార్టీలో ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు బలంగా ప్రశ్నిస్తున్న పార్టీలో బీసీ నాయకులను భయపెట్టడం లాంటి చర్యలు వెంటనే ప్రభుత్వం మానుకోవాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గారి పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రారంభించినప్పటి నుంచే కట్టడాలతో కాకుండా కోల్చడాలతో ప్రారంభించారు. దానికి నిదర్శనంగానే మొట్టమొదటిగా ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక అమరావతిలో ఫస్ట్ దాన్ని కూల్చి, అట్లాగే పేదవాళ్ళకి తక్కువ ధరకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా తీసివేసి పేదవాళ్ళు కడుపు కొట్టే కార్యక్రమం ఆనాటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రారంభించారు. దాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇళ్లు కూడా కూల్చే ఘటన ఇప్పటివరకు జరుగుతుంది. నిన్న మాజీ మంత్రి చంద్రకాల అయ్యన్న పాత్రుడు అక్రమంగా నిర్మించుకున్నారని వాళ్ళ ఇంటి గోడ ప్రహరీ గోడ కూల్చడం శ్రీకాకుళం నగర తెలుగుదేశం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మేము చెప్తున్నాం, కక్ష సాధింపు చర్యలతో, అక్రమ అరెస్టులతో తెలుగుదేశం పార్టీని, మిగతా వారిని తీవ్రంగా అణిచివేయాలని చూస్తుంది. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు పరిపాలిస్తున్న తీరు ప్రజలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. అయితే ప్రజలు మాకు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఇచ్చారు. అంటే ప్రజల పక్షాన మేము ప్రజా సమస్యలపై ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మేము ప్రశ్నిస్తున్నాం. మా అగ్రనాయకులు చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారు కానీ మిగతా అగ్రనాయకులందరూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు మాత్రమే ప్రశ్నిస్తుంది. అంతే తప్ప వ్యక్తిగతంగా ఆ నాయకులపై కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారిపై కానీ మాకు ఎటువంటి కక్ష కానీ, ద్వేషం కానీ లేదు. అయితే అది తట్టుకోలేక, దాన్ని జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారో వారందరినీ అక్రమంగా అరెస్ట్ చేయడమో, కేసులు పెట్టడమో, లేకపోతే ఇలా ఏదో వాళ్ళ ఆస్తులని పై దాడులు చేయడము లాంటి కార్యక్రమాలు చేస్తారు. పార్టీకి దేవాలయం, పార్టీ కార్యాలయం, అట్లాగే మా జాతీయ పార్టీ కార్యాలయంపై దాడులు చేశారు. ఇవన్నీ తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో ప్రజల్లో ఆగ్రహం విపరీతంగా ఎక్కువైపోయింది ప్రభుత్వంపై. దీన్ని తెలుగుదేశం పార్టీ బహిర్గతం చేస్తుంది, ప్రజలకు చెబుతుంది అన్న ఒక దురుద్దేశంతో మా పార్టీ నాయకుల్ని ఇలా వేధిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ పార్టీని అన్నము కార్యక్రమాలు స్థాపించారు. బీసీ సంక్షేమమే తెలుగుదేశం పార్టీ విధానం. తెలుగుదేశం పార్టీ కూడా బీసీలంతా ఎప్పుడు వినియోగిస్తూ ఉంటారు. ఈ పార్టీ ఇన్ని సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉందంటే ముఖ్య కారణం బీసీలే. వాళ్ళు ఈ పార్టీకి అండగా ఉన్నది. తెలుగుదేశం పార్టీలో బలమైన బీసీ నాయకుల్ని వేధిస్తూ అక్రమ కేసు పెట్టడం జరిగింది. అందులో మొదటగా మన జిల్లాకు చెందిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ కింజరాపు అచ్చెన్నాయుడు గారిపై 2 సార్లు కేసులు పెట్టి వేధించారు. అట్లాగే ప్రస్తుత జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ గారిని
అక్రమంగా అరెస్టులు చేసి ఆయన వేధించారు. అట్లాగే పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కిమిడి కళాలంకరావు గారిని కూడా రామతీర్థాల ఘటన విషయంలో అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన వేధించారు. కోతి శిరీష గారిని వేధిస్తున్నారు. ఇట్లా పార్టీలో బీసీలు ఎవరున్నారో బలంగా ఎవరైతే బాగా గొంతు పెంచుస్తారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారందరినీ వేధిస్తున్నారు. ఇక మన పక్క జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ఈరోజు అయ్యన్న పాత్ర గారిని వేధించారు. గతంలో మాజీ విశాఖపట్నం మేయర్ సబ్బం హరిగారిని కూడా ఆయన ఒక బీసీ నాయకుడు, ఆయన ప్రభుత్వ విధానం ప్రశ్నిస్తున్నారని ఆయన ఇంటిని కూడా ఇలాగ కూలగొట్టడం జరిగింది. అలాగే గాజువాకు చెందిన పల్లా మా నాయకుడు వారి గృహ సముదాయాలను కూడా ఇదే విధంగా అడ్డుకొని కోల్చడం జరిగింది. ఇలా బీసీలు వెన్నెముక విరిచే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుంది. తెలుగుదేశం పార్టీ అలా కాదు. బీసీలు కాదు పదవులు ఇవ్వడంలో కానీ, బీసీ అభివృద్ధి చేయడం కానీ, బీసీకి నిధులు ఇవ్వడంలో కానీ, బీసీల సంక్షేమం కోసం కానీ ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు వరకు నిరంతరం బీసీ అభివృద్ధి కోసం పోరాడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఈ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? బీసీలను అడగలొక్కాలని చూస్తుంది. బీసీకి కార్పొరేషన్ నిధులు లేవు, బీసీలకు లోన్లు లేవు, బీసీల అభివృద్ధి లేదు, బీసీ సంక్షేమ కార్యక్రమాలు నిధులు లేవు, బీసీలకు లోన్లు లేవు, బీసీల అభివృద్ధి లేదు, బీసీ సంక్షేమ కార్యక్రమాలు కనీసం పదవులు కూడా బీసీలకు వాల్యూబుల్ పదవులు ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ఇచ్చే దుడ్డుది ఈ రాష్ట్రం పట్టింది. మొన్న రాజ్యసభ సీటు పక్కనున్న నాయకుడికి, పక్క రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర నాయకుడికి ఇవ్వడం ఎంత గౌరవం ఆలోచించాడు. ఏం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు లేరా? అంటే బీసీ ఓట్లు కావాలి కానీ బీసీలకు మాత్రం పెద్ద పదవులు, గౌరవమైన పదవులు ఇచ్చే ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదని మొన్న రాజ్యసభ విషయంలోనే సీటు విషయంలో తేలిపోయింది. ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ తీరు మార్చుకొని బీసీలకు మెప్పు పొందే విధంగా బీసీలను అన్ని విధాలుగా ఆదరించండి. మేము తెలుగుదేశం పార్టీకి ప్రజలు బాధ్యత ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. మీరు చేస్తున్న తప్పిదాలు ప్రశ్నించడమే మా హక్కు. మాకు ప్రజలు అందుకే ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. అంతే తప్ప మీపై వ్యక్తిగత కక్షలు మా పార్టీకి కానీ, మా పార్టీ అగ్ర నాయకులకు ఎవరికి లేవు. ఇప్పటికైనా ప్రజల్లో ఈ 3 సంవత్సరాల పరిపాలనకే తీవ్ర స్థాయిలో అసంతృప్తి మీ పార్టీపై, మీ నాయకులపై, ముఖ్యమంత్రి గారిపై ఉంది. దీన్ని మార్చుకోండి. ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికే డిసైడ్ మీరు ఏదైతే కోరుకున్నారో ఆ ఒక్క ఛాన్స్ అదే ఆఖరి ఛాన్స్ అయ్యే పరిస్థితి రాబోయే ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు భారీ మెజారిటీతో పట్టం కట్టడం సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేయడం సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.